జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవాళ వాజేడులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే సీతక్క పర్యటించనున్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మరోవైపు మొన్న చల్వాయిలో యువకుడు మృతిని ఖండిస్తూ బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఏటూరు నగరానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలకు పిలుపునివ్వడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, ములుగు జిల్లా కేంద్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. చల్వాయిలో యువకుడు మొన్న పోలీసుల వేధింపులతో పోలీసులు వేధించారని ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ అక్కడ ఆ రోజంతా కూడా నిరసన తెలిపింది. అయితే ఇవాళ అదే అంశం పైన ములుగు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టాలని, దాంతో పాటు ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి అండ్ అస్తంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నిరసన చేయాలని నిర్ణయించింది. మరోవైపు పోలీసులు ఇటు బీఆర్ఎస్ నిరసనను వ్యతిరేకిస్తూ, బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి పాలన పైన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కూడా ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ రెండు పార్టీల నిరసన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, ఎవరు నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా కూడా పోలీసుల ఆంక్షలను తెంచుకొని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే ములుగుకు చేరుకున్నారు. కొంతమందిని ఇండ్లలోనే హౌస్ అరెస్ట్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా కొంతమంది హౌస్ అరెస్ట్ ను చేయించుకొని రాత్రే ములుగుకు చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా రాత్రే పోలీసుల వలయాన్ని చేయించుకొని ములుగుకు చేరుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ధర్నా నిర్వహిస్తున్నారు. ములుగులో ఎమర్జెన్సీ వాతావరణం నడుస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ అయితే ములుగులో సీతక్క ఎమర్జెన్సీ అని వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపటి క్రితం అయితే ధర్నా ప్రారంభమైంది. వాళ్ళను అక్కడి నుంచి ధర్నాకు అనుమతి లేదని వాళ్ళు అక్కడి నుంచి పోలీసులు పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా కూడా ధర్నాకు కూర్చున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ ములుగులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి భద్రత ఇవ్వాలి కాబట్టి వీళ్ళ నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఒక పోలీస్ యాక్ట్ అయితే అమలు చేస్తా ఉన్నారు. మంత్రుల ప్రోగ్రాం కూడా కాసేపట్లో ప్రారంభం కానుంది. తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ములుగు జిల్లాలో ఇవాళ కొంతమంది రైతులకు చెక్కుల పంపిణీ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది, మంత్రులను అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలను వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం నడుస్తుంది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతోంది. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ అన్ని రకాల తీవ్రమైనటువంటి ఘటనలు జరుగుతున్న ములుగు జిల్లాలో పోలీస్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క గారి యొక్క కనసాగల మేరకే మరి వారు పోలీసు కూడా డ్యూటీ చేయడం మరి జరుగుతూ ఉన్నది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా కాలరాయడం జరుగుతూ ఉన్నది. అమాయక గిరిజనులు కూడా అక్కడ స్వేచ్ఛాయుతంగా జీవించే పరిస్థితి లేకుండా మరి వాళ్ళపైన కూడా వాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేసేటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ప్రజా నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న పిలుపునిచ్చేటువంటి క్రమంలో నిన్న రమేష్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, తల్లిదండ్రులు చిన్న వయసులో కోల్పోయినటువంటి బలైన వర్గాల వ్యక్తి ఇల్లు లేకుండా ఉన్నాడు. ఇందిరమ్మ పథకంలో అర్హత ఉన్నది, నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి తను ప్రశ్నించి అనర్హులకు ఇచ్చారు అని అతను ప్రశ్నించినందుకు గాను తన పైన మరి పోలీసులను ఉసిగొల్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులు